చాలా ఏళ్ల క్రితం ఒక పట్టణంలో ధనవంతుడైన ఒక షావుకారు ఉండేవాడు. అతను శుభం అశుభం లాంటి విషయాలను నమ్మేవాడు కాదు. అతనికి ఒక చక్కని అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత అతని భార్య పుట్టింటికి వెళ్తానని అడుగుతుంది. షావుకారు సరేనంటాడు. అతని భార్య యొక్క ఊరు పట్టణం నుంచి చాలా దూరం. అందువల్ల వాళ్ళిద్దరూ ఆ ఊరు చేరేసరికి సాయంత్రం అయిపోతుంది. అతని భార్య ఎన్ని రోజులకు తిరిగి రాకపోయేసరికి ఆమెను తీసుకురావడానికని షావుకారు అత్తగారింటికి వెళతాడు. అత్తగారింట్లో అతనికి చాలా మర్యాదలు చేస్తారు. కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత అతను అత్తమామలతో తన భార్యను తనతో తిరిగి పంపించమని అడుగుతాడు. కానీ అత్తమామలు అతనికి నచ్చచెప్తూ అంటారు, బాబూ, ఈరోజు బుధవారం, ఏదైనా శుభకార్యంపై ఈరోజు బయలుదేరకూడదు. కానీ అతను ఒప్పుకోడు. తన భార్యని అతనితో తిరిగి పంపించడానికి ఒప్పిస్తాడు. ఇద్దరూ తిరిగి వస్తుండగా కార్ టైరు పంక్చర్ అవుతుంది. అంత కొత్త కారు టైరు ఎలా పంక్చర్ అయిందో అతనికి అర్థం కాదు. మెల్లగా కారు టైరు మారుస్తాడు. మళ్ళీ పట్టణంలోని తమ ఇంటికి ప్రయాణం మొదలు పెడతారు ఇద్దరు. అలా కొంతసేపు ప్రయాణం చేసిన తర్వాత అతని భార్యకు అకస్మాత్తుగా చాలా దాహం వేస్తుంది. అప్పుడు షావుకారు కారులోంచి దిగి నీళ్లు తీసుకురావడం కోసం వెళతాడు. నీళ్లు తీసుకుని తిరిగి వచ్చేసరికి తనలాగే ఉన్న ఒక వ్యక్తి అతని భార్య పక్కన నిల్చుని ఉండడం చూస్తాడు. అతని భార్యకి మతిపోతుంది. ఏమీ అర్థం కాదు. ఇద్దరూ ఒకేలా ఉంటారు. షావుకారు ఆ వ్యక్తిని అడుగుతాడు, నువ్వెవరు? ఇక్కడ నా భార్య పక్కన ఎందుకు నిల్చున్నావు? అప్పుడు ఆ వ్యక్తి షావుకారుతో అంటాడు, అరే, ఈమె నా భార్య. పుట్టింటి నుంచి ఈమెను తీసుకొస్తున్నాను. కానీ ఇవన్నీ అడగడానికి నువ్వెవరు? ఇద్దరు పోట్లాడుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు ఇద్దరు సిపాయిలు అటుగా వస్తూ వాళ్ళిద్దరిని పట్టుకుంటారు. భార్యతో అంటారు, వీళ్ళిద్దరిలోనూ నీ భర్త ఎవరు? ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఇద్దరూ ఒకేలా ఉండడం వల్ల తన భర్త ఎవరో తెలియక అయోమయంలో పడుతుంది. అప్పుడు షావుకారు రెండు చేతులు జోడించి భగవంతుణ్ణి వేడుకుంటాడు, దేవుడా, ఈ సమస్యను పరిష్కరించు. అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది, ఓరీ మూర్ఖుడా, నువ్వు బుధదేవునికి కోపం తెప్పించావు. బుధవారం నాడు ఏ శుభకార్యం కోసం కూడా ఎవరూ ప్రయాణించకూడదు. కానీ నువ్వు మొండిగా ఆ పని చేశావు. షావుకారు రెండు చేతులు జోడించి బుధదేవుణ్ణి క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు షావుకారు రూపంలో వచ్చిన బుధదేవుడు మాయమైపోతాడు. షావుకారు అతని భార్య ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ నియమానుసారం బుధవారం వ్రతం చేస్తారు. జై బోలో బుధ భగవాన్కి జై. మా మాటలు మీకు నచ్చినా, బాగా అనిపించినా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.